ఇవాళ మనం మొదలుపెట్టినటువంటి ఏ పూజ చేయాలన్నా మొట్టమొదలు తెలిసిందే. ఆదౌ పూజ్యో గణాధిపః విఘ్నేశ్వర పూజ అంటే ఏ పూజ కూడా శూన్యంతో సమానం. కాబట్టి మొట్టమొదలు విఘ్నేశ్వర పూజ చేసుకొని ఆ తర్వాత ఆదౌ పాంచభౌతిక శరీరే పరశివ తేజ సంపాదనార్థం మనం నిత్యం చేసేటువంటి అపరాధాల ద్వారా శరీరం అనేటువంటిది మాలిన్యంతో కూడుకొని ఉంటుంది. వాస్తవానికి శివుణ్ణి ఆరాధించాలంటే నా రుద్రో రుద్రమర్చయే, మనం కూడా రుద్ర సమానంగా అవ్వాలి అంటే ఈ మాలిన్యంతో కూడుకున్న శరీరం మళ్ళీ శుద్ధి చేసుకోవడం వల్ల పరశివ తేజ సంపాదనార్థం అందుకొరకు ఈ మహాన్యాస వర్ణం అనేటువంటి చేస్తాము. ఆ తర్వాత అయిన తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం మీకు తెలిసిందే. ఆ తర్వాత విశేషం నుంచి సూక్తాలు వచ్చేసరికి పంచాయతంలో ఉన్నట్టు భాగంగా ఉన్నట్టు దేవతలకు చెప్పాలి కాబట్టి మొదలు విష్ణుమూర్తి నుంచి మొదలుపెట్టుకొని పురుష సూక్తము, ఆ తర్వాత అమ్మవారి స్థానంలో అంబికా స్థానంలో దుర్గా సూక్తం, మహాకాళి మహాలక్ష్మి సూక్తాలు, సరస్వతి సూక్తము, మహాలక్ష్మి సూక్తము. అదైన తర్వాత వచ్చేసి అందరం కూడా ఏ పూజ చేసుకున్నా కూడా ఈ హనుమంతుడు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి. ఈతి బాధలు శత్రు బాధలు అనేటువంటి ఉన్నా కానీ ఆయన దూరం చేస్తూ ఉంటారు. అందుకొరకు అని చెప్పేసి మన్యు సూక్తం చెప్పుకున్నాము. అదైన తర్వాత వచ్చేసి ఈ ప్రత్యేక ఏకాదశిగా వారు అభిషేకం చేస్తున్నప్పుడు ఎవరికైనా కూడా ఒక మృష్టాన్న భోజనాన్ని ఒక వారం రోజులు తిన్న తర్వాత కంటిన్యూ ప్రతిరోజు అదే తినాలనిపిస్తుంది కానీ ఆపాలనిపించదు కదా. అట్లాగనే పరమేశ్వరుడు కూడా ఇంత అభిషేకం చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా శతరుద్రం చేయండి, సహస్రరుద్రం చేయడం యోచన వస్తుంది అని అటువంటి ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ఒక దేవతని మనం ఎంత పైకి తీసుకెళ్తుంటామో మళ్ళీ ఆ స్థానానికి తీసుకొచ్చేసి మళ్ళీ ఆపాలి. ఒక అనుష్ఠానం ఏదైనా కూడా మూలమంత్రము రోజు సహస్రం చేస్తున్న వారు ఉన్న బలంగా ఆపేసి రోజు పనిచేస్తా అంటే సరిపోదు, కాలక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. దాన్ని ఆ భగవంతునికి శాంతి మంత్రాలతోటి దశశాంతులు అంటారు. 10 శాంతి మంత్రాలు అంతే దశశాంతులు. ఆ 10 శాంతి మంత్రాలు అదైన తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకం, ఆ సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించిన మంత్రాలు చెప్పారు. ఇది వాళ్ళు చేసిన ప్రక్రియ. అయ్యాక మళ్ళీ ఇతర పూజ పునఃపూజ చేసుకుంటున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.